నేను ఇప్పుడు సమావేశం జరుగుతున్నప్పుడే నాకు కొందరు వ్యక్తులు చెప్తున్నారు మందుల సామేల్ గారు నా గురించి కామెంట్ చేసిందని చెప్పి. నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి పార్లమెంట్లో పనిచేసిన, ఒక నల్గొండ జిల్లా ఎమ్మెల్సీగా పనిచేసిన. 2014లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గెలుపు కోసం అని చెప్పి ఆ రోజు ఏఐసిసి నన్ను పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెట్టినారు. అప్పుడు కూడా వెంకటరెడ్డి గారి గెలుపు కోసం కృషి చేసిన. 2020 మొన్నటి ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో కూడా నేను మునుగోడు ఎమ్మెల్యే ఉన్నా సరే, నేను మంత్రిని కాదు, మునుగోడు ఎమ్మెల్యేని. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, నాకున్న పరిచయాలు, నేను అంత గతంలో చేసిన సేవ దృష్ట్యా ఈ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు భువనగిరి పార్లమెంట్లో ఆనాడు 2009లో మహాకూటమి వ్యతిరేకంగా 1,40,000 మెజార్టీతో పార్టీలకు అతీతంగా కూడా నేను గెలిచిన. భువనగిరి, ఆలేరు, జనగామ, తుంగతుర్తి, నగరికల్ ప్రాంతంలో, మునుగోడు ప్రాంతంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ బలంగా ఉండేది ఆ రోజుల్లో. ఈ 2009లో నేను ఎంపీగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చాలా కృషి చేసిన. ఎంపీగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉండి పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అందరు ఎంపీలతో పాటు నేనో కన్ను కూడా గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడమే కాక ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన. మరి మందుల సామేల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతున్నారో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలామంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామేల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తాను, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్నా దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామేల్ గారికి. ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్తో పాటు వాళ్ళకి టికెట్ తీసుకొచ్చింది నేను. అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మునుగోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి బీజేపీ పోవడం వల్ల నష్టం జరుగుతుంది, మన ప్రభుత్వం రావాలి, రాజగోపాల్ రెడ్డిని తీసుకురావాలని చెప్పి పార్టీ అధిష్టానము, బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నాతో సంప్రదింపులు చేసి నువ్వు వస్తే బాగుంటుందని చెప్తే నేను మన కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ రోజు కొన్ని అవమానాలు భరించలేక ఈ పార్టీలో నాకు గుర్తింపు లేదు, న్యాయం జరుగుతలేదని చెప్పేసి నేను పార్టీ మారడం జరిగింది. ఉప ఎన్నికల్లో కూడా అందరు ఎమ్మెల్యే లాగా నేను ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోలేదు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి అమ్ముడుపోతే నేను ఒక్కరిని మాత్రం పార్టీకి పదవికి రాజీనామా చేసి నైతికంగా నేను నా మోరల్ వాల్యూస్ని కాపాడుకున్నా. కొద్ది తేడాతో ఓడిపోయినా సరే నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం వరకు వచ్చిన, మళ్ళీ అఫీషియల్గా కూడా నన్ను ఇన్ఛార్జ్ పెడితే నేను గెలవడమే కాదు, ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తిని. ముఖ్యంగా సామేల్ గారికి మర్చిపోయిండేమో, తుంగతుర్తితో ఏం సంబంధం అంటుండు. తుంగతుర్తి టికెట్ ఇప్పించిందే నేను నీకు. నీ గెలుపు కోసం కృషి చేసి నన్ను చూసి నన్ను నమ్ముకున్న కార్యకర్తలు 1000 మంది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను గెలిపించిండు. కానీ ఈరోజు నువ్వు గెలిచిన తర్వాత నా గురించి అట్లా మాట్లాడుతున్నావు అంటే, నీ గురించి ఇంతవరకు ఎప్పుడెప్పుడు నేను తప్పు మాట్లాడలేదు. మందుల సామేల్ గురించి ఎమ్మెల్యేని గౌరవించుకోవాలి, కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కాపాడుకోవాలి అని చెప్పడం చెప్పింది జగ్గారెడ్డి గురించి. ఈ మండల కాంగ్రెస్ని పెట్టాలి, ఆ మండల కాంగ్రెస్ పార్టీని పెట్టాలని చెప్పలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొన్ని నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన నాయకుల వల్ల ఇబ్బంది పడుతుండ్రు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగొద్దు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, తుంగతుర్తి నగరికల్ కాదు, రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో రాజీ లేని పోరాటం చేసిన మేము మళ్ళా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ఎంత దూరమైనా పోతాము. నిన్న మొన్న వచ్చిన లీడర్లు
కాంగ్రెస్ పార్టీలో టికెట్లు తీసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలై పదవులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడ ఇబ్బంది పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద, మాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉన్నది. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఎమ్మెల్యే గెలిచిన సామెల్ గారిని గౌరవించుకుంటాం. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఎంపీ కడియం సిఆర్ కూతురు వచ్చింది, టీఆర్ఎస్లో గెలిచిండు. కడియం సిఆర్ బిడ్డ వస్తే టికెట్ ఇచ్చి ఎంపీ చేసినాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది, వచ్చిండు, గెలిపించుకున్నాం కడియం కావ్యని. వాళ్ళందరికీ మేము వ్యతిరేకం కాదు, వాళ్ళందరినీ గౌరవించుకుంటాం. కానీ ఒక్కడి మాత్రం నిజం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గెలుపుతో కష్టంతో రెక్కల కష్టంతో గెలిచి మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మీరు కేసులు పెడతామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీ పదవి ఎవరు అడగటం లేదు, మీ గౌరవం ఎక్కడ తగ్గించడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కొంచెం గౌరవించండి, వాళ్ళకు న్యాయం చేయండి, వాళ్ళని అవమానించకండి, ఎక్కడ కేసులు పెట్టకండి, ఇబ్బంది పెట్టకండి, అవసరమైతే సాయం చేయండి. కానీ ఇటు నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి. నా గురించి మాట్లాడిండు మందుల సామెలు అంటే నాకు ఒకటే సామెత గుర్తొస్తుంది, వినాశకాలే విపరీత బుద్ధి. నాలాంటి వ్యక్తి నీకు టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నీ గురించి నేను నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. ఈరోజు ఎవరైతే బాధపడుతున్నారో ఆ ఎమ్మెల్యే వల్ల వాళ్ళందరికీ నేను క్షమాపణ చెప్తున్నా. మీరందరూ కూడా సహనంతో ఉండండి, మీరు తొందరపడకండి. నా గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా, మందుల సామెల్ గారు ఎన్ని మాట్లాడినా మీరు రియాక్ట్ కాకండి. మీ ఎమ్మెల్యేని మీరు గౌరవించుకోండి, మీ ఎమ్మెల్యేని మీరు గౌరవించుకొని ఆయనకు సహకరించండి. మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోండి. మీరు భయపడకండి, కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుంది, మిమ్మల్ని కాపాడుతుంది. మీరు తొందరపడి ఎక్కడ కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు కానీ పోస్టులు కానీ సోషల్ మీడియాలో కానీ దయచేసి కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమానులు ఎక్కడ మీరు తొందరపడకండి. నేను ఆయన ఎమ్మెల్యే విజ్ఞతకే వదిలిస్తున్నా కాబట్టి దయచేసి అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా ఉంటందుకు, సమైక్యంగా పనిచేసేందుకు, మళ్ళీ అధికారంలోకి వస్తేందుకు, మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేందుకు మనం ఐకమత్యంతో పనిచేస్తాం. కానీ గ్రూపులుగా విడిపోయి మనం కొట్లాడి బీఆర్ఎస్ పార్టీకి లాభం అయ్యే విధంగా మీరు చేయకండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్తారు.